హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కామెంట్ అయితే చేయడం జరిగింది బుక్స్ అయితే చెప్పమని. సో నేను పేపర్ 1 పేపర్ 2 అనేది బుక్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ బుక్ వచ్చేసరికి షైన్ ఇండియా ఇండియన్ కరెంట్ అఫైర్స్. సో ఇది మనకి జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ చూసుకుంటే సరిపోతుంది. సో మనకి నోటిఫికేషన్ అయితే డిసెంబర్ వచ్చింది, లాస్ట్ డేట్ వచ్చి జనవరి. సో జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది బడ్జెట్ గురించి బాగా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా అడుగుతారు బిట్స్. సో సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అంటే ఈ బుక్ చదువుతూ సింపుల్ కట్లో మీరు నోట్స్ రాసుకుంటే చాలా బెటర్ అన్న ఉద్దేశం. సో సెకండ్ బుక్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఉంటారు కదా, తెలుగు మీడియం అయితే మీరు విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న హరికృష్ణ బుక్ తీసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఎందుకు వేసానంటే చాలామంది కన్ఫ్యూజ్ పడతారు, లేకపోతే ఇదే డిజైన్లో చాలామంది బుక్స్ అనేది రెడీ చేస్తారు. సో ఇమేజెస్ వేస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అలాగా. సో ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సిహెచ్ మోహన్ గారు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ 6th ఎడిషన్ అయితే ప్రజెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ బుక్ తీసుకుంటే చాలా ఈజీగా చదువుకోవచ్చు నా ఉద్దేశం. అలాగే ఇందులో మనకి పర్యావరణ సమస్యలు కూడా కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మనకి ఏ గ్రూప్స్లో మెయిన్ కీ రోల్ ప్లే చేసే సబ్జెక్టు ఇండియన్ ఎకానమీ. సో మన తెలుగు మీడియంకి వచ్చేసరికి చిరంజీవి సార్ స్టాండర్డ్ బుక్ మనకి ఇది తిరిగేలేదు. బుక్ చదువుకుంటే మనకి 2021 ఎడిషన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. సో 2022 మన ఇప్పుడే స్టార్ట్ అయింది, 5th ఎడిషన్ లేట్ అవుతుంది కొంచెం. సో 4th ఎడిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి మనకి రమేష్ సింగ్ సార్, ఇది యాక్చువల్గా మనకి సివిల్ స్టాండర్డ్. సో ఎవరైతే ఇప్పుడు మన జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ కంపేర్ చేసుకుని చదువుకోండి. సిలబస్ పక్కన రాసుకుని ఈ బుక్లో టిక్ పెట్టుకుని ఏం చదవాలో అవి మాత్రం చదవండి, టైం అస్సలు వృధా చేసుకోకండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియానికి ఒక బుక్ తీసుకుంటే సరిపోతుంది, రమణ్ రాజు గారి బుక్. సో ఈయనది 7th ఎడిషన్ అయితే ఉంది ప్రజెంట్. ఇక్కడ పబ్లికేషన్స్ వచ్చేసరికి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఇంది. ఈ బుక్ మించింది ఇంకోటి ఏది లేదు జాగ్రఫీ సంబంధించి. ఈ బుక్ ఒకటి తీసుకుంటే మీకు ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ రెండు కవర్ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది ఈ బుక్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తెలుగు మీడియం అభ్యర్థులకు వచ్చేసరికి విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న హరికృష్ణ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి ఎంసీ రెడ్డి సిహెచ్ మోహన్ గారు పుస్తకం అయితే రెడీగా ఉంది మనకి మార్కెట్లో. ఈయన బుక్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనకి స్టాండర్డ్ పుస్తకాలు, ఎవరిని అడిగినా మీకు ఈ పుస్తకాలే చెప్తారు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ హిస్టరీ. తెలుగు మీడియం వచ్చేసరికి విన్నర్స్ పబ్లికేషన్స్ అయినాయి సార్. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్టయితే ఎలా ఉంటారు ఆయన. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి మ్యాక్ పబ్లికేషన్స్ కరీం సార్ పుస్తకం. ఇది యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టే మీరు సిలబస్ని కంపేర్ చేసుకుని చదువుకోండి, చాలా బాగుంటుంది ఈ పుస్తకాలు అనేవి. మీరు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కొట్టాలంటే ఇలాంటి స్టాండర్డ్ పుస్తకాలు చదువుకుంటే జూనియర్ అసిస్టెంట్ కాదు గ్రూప్ 1 కూడా సరిపోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ యూపీఎస్సీ స్టాండర్డ్ వరకు చెప్తున్నాను. సో రీజనింగ్ వచ్చేసరికి తెలుగు మీడియం పుస్తకం వచ్చేసరికి మనకి పుప్పాల శివాజీ గారు. సో ఈ పుస్తకం మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది పుస్తకం. ఎవరెవరికి డిజైన్ చేస్తారంటే ఎస్ఐకి, గ్రూప్ 1కి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్ఆర్బీ, కానిస్టేబుల్స్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరేట్, ఐసెట్, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, జేఎల్, డీజే, ఆర్టీసీ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో అన్ని రకాలుగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిపోయేటట్టు ఈయన ఈ బుక్ అనేది డిజైన్ చేశారు. సో ఇందులో మనకి లాజికల్ రీజనింగ్, రివిజన్ పేపర్స్ కూడా ఉంటాయి. ముందు కాన్సెప్ట్ నేర్చుకుని తర్వాత రివిజన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పుస్తకం అయితే. సో ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి మనకి ఎస్ చందు అగర్వాల్ పుస్తకం. సో అందరికీ తెలిసిన విషయం, ఇక్కడ రివైజ్డ్ ఎడిషన్ అంటే కొన్ని మార్పులు చేశారని అర్థం. ఏ మోడర్న్ అప్రోచ్ టు వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్. సో ఈ పుస్తకం అయితే చాలా 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 బాగుంటుంది. అగర్వాల్ మీకు తెలియదే ఉంది, పుస్తకం అయితే చాలా బాగుంటుంది. ఈ పుస్తకాలు తీసుకుంటే మీరు ఇంక తిరిగి చూసుకోక్కర్లేదు, అలా ఉంటాయి ఈ పుస్తకాలు మాత్రం. కమింగ్ టు జనరల్ తెలుగు, ఇది మనకి పేపర్ 2 కింద చెప్పుకోవచ్చు. ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా, అంటే మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ అంటున్నారు, స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ప్రిలిమ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి అతి సులువైన అతి తక్కువ టైంలో చదివే సబ్జెక్టు జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్, తేలిక తెలుగు వ్యాకరణము అభ్యాస పుస్తకము 1, అలాగే 2, ఈ 2 పుస్తకాలు కలిపి తీసుకోండి. సో ఇది 6th నుంచి 10th వరకు సరిపోతుంది. డిఎస్సి స్టాండర్డ్ వరకు ఉంటుంది ఇది. సో డిఎస్సి అంటే టీచర్స్ ఈ బుక్స్ అనేది ప్రిపేర్ అవుతారు. చాలా 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 బాగుంటుంది బుక్ అయితే. సో జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఈజీగానే ఉంటుంది, బట్ తెలుగు మీడియం వాళ్ళకి ఎలాంటి కాంపిటేటివ్ రాసినప్పుడు ఇంగ్లీష్ కనీసం బేసిక్ అయినా వచ్చి ఉండాలి కదా. సో వాళ్ళ కోసం విత్ 10 చాప్టర్స్ అనేది యాడ్ చేసి ఇక్కడ కేడీ పబ్లికేషన్ అనేది పుస్తకం ఉంది.
సో ప్రెజెంట్ ఇది రివైజ్డ్ ఎడిషన్ 2020లోది ఉంది. ప్రెజెంట్ కొత్త ఎడిషన్ వస్తే తీసుకోండి. బట్ ఏంటంటే సిలబస్ని కంపేర్ చేసుకుని తీసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గంటైనా 2 గంటలైనా స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేసి పుస్తకాలన్నీ తీసుకున్నాక సిలబస్ అది కంపేర్ చేసుకుని అప్పుడు పుస్తకం తీసుకున్నాక డబ్బులు ఇవ్వండి తప్ప బుక్స్ తెచ్చేసుకుని ఇంటికి తెచ్చాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేద్దామంటే వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ మీకే ఇబ్బంది. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు మనకు ప్రతి రూపాయి ఇంపార్టెంట్, అందుకని నేను చెప్తున్నాను మరీని. ఇంగ్లీష్ గ్రామర్ కాంపోజిషన్. సో ఇది యశ్చంద్. సో ఈయన మనకి రీజనింగ్లో కూడా ఉన్నారు, మంచి ఆథర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఇంగ్లీష్ అనేది తెలుగు మీడియంలో అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పుస్తకం తీసుకోండి. దిస్ ఈజ్ ఆర్ బుక్స్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్. సో ఆల్ ది బెస్ట్ గైస్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ నెల 19న మనకు లాస్ట్ డేట్. సో ఎవరైతే అభ్యర్థులు ఇంకా అప్లై చేయకపోతే అప్లై చేయండి. అప్లై చేయడానికి మరెన్నో రోజులు లేదు. సో కాబట్టి చివరి వరకు ఆగకుండా వెంటనే ఇప్పుడు అప్లై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఎందుకు నచ్చిందో ఎందుకు నచ్చలేదో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా తెలపండి. So hope you like this video. Please like, share and subscribe my channel, and thank you.